ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరునంటే కుదరదు కాబట్టి అందరికీ మూకుమ్మడిగా గుర్తబట్టి ఫార్మాలిటీ దండాలు. అంటే ఊరికి ఒకసారి చెప్తే అయిపోతుంది కదా. బీసీలకు 42% అని ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇంత పెద్దగా ఆర్గనైజేషన్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ ఆర్గనైజేషన్కి వందనాలు తెలియజేస్తూ నాటి నుండి సాయుధ పోరుకు సై సై అంటూ విప్లవ బాటకు జై జై అంటూ సాగిన రణాన దక్కిన ఫలాన ఒరిగిన వీరుల నెత్తుటి మంటల మొట్టమొదటి అమరుడు దొడ్డి కొమరయ్య బీసీ. బాంచన్ని కాల్మొక్త కాదురా బ్యాంచెత్ వడ్ల గింజ ముట్టద్దు అని ఎదురు తిరిగిన వీరనారి చాకలి ఐలమ్మ బీసీ. చెప్పుకుంటా పోతే తొక్కమన్నది తొక్కినోళ్ళు, వాళ్ళని ఎక్కినోళ్ళు మనమే. ఇప్పుడు మన హక్కుల కోసం కొట్లాడాలి, ఇప్పుడు మన హక్కుల కోసం నిలబడాలి, మన హక్కుల కోసం కలవడాలని కదా ఈ మీటింగులు పెట్టేది. దుకుణాల కింద మేము నడిపిస్తామంటారు. నువ్వు నడిపించేది ఏందిరా మమ్మల్ని? మాకు ధమాక్ లేదా? మేము చదువుకోలేమా? మేమే మిమ్మల్ని నడిపించినాం కాదు నాటి నుంచి, మేమే కాదు మీకోసం నడిచింది నాటి నుంచి. కుమ్మరి చక్రం, సాలెల మగ్గం, సబ్బండ అంటే సహస్ర ఉత్తుల సమస్త చిహ్నం, సమైక్య జీవన సౌందర్యానికి సమానమైనది లేదే లేదో అన్నాడు గురజాడ అప్పారావు నాడు. ఉత్పత్తి కులాలు లేకుండా, మా ఉత్పత్తి లేకుండా మీకు కుర్చీలు వేసే దగ్గర, మీకు జెండాలు మోసే దగ్గర, మీకు జేజేలు కొట్టే దగ్గర గందుక మేము పొద్దుకంగా పారవోసే రొచ్చెక్కువైపోయి మా పోరగాలను జడగొడతారా. ఇదివరకు ఏ మీటింగులు జరిగినా ఆఖరికి గణపతి బొమ్మలు పెట్టినా మనం పందిర్లు వేయాలి, మనమేమో గుంజలు నాటాలి. ఆర్గనైజేషన్ మాత్రం వాడు వచ్చి చేస్తాడు కూర్చొని. అరే రమేష్ నువ్వు అది అటు పెట్టుకో, ఇది ఇటు ఇప్పుడు అట్లా లేదు, జమానా మారింది. మన పొరగాళ్ళు మనోళ్ళే చేసుకుంటురు. గట్లనే రాజకీయంలో కూడా మనకై మనం రావాలి, మన వాటాకై మనం నిలబడాలి, మన కోటాకై మనం కొట్లాడాలి. అంతే తప్ప అయ్యని బాంచని లేదు, మొత్తం మనదే. జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ. మళ్ళీ అవకాశం వస్తా. ఇప్పుడు పూనుకోలే, పూనుకున్నాక మళ్ళీ వస్తా.